ప్రభునందు ప్రియులారా, పౌలు కొరింథీయులకు జ్ఞాపకం చేస్తూ 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనములో ఇలా అంటాడు, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానము చేసి తిని అని అంటున్నాడు. క్రీస్తునందు దేవుని వరలారా, ఒక దైవజనుడి యొక్క లక్ష్యం, దైవజనుడి యొక్క గురి ఏమిటి అనంటే, ఆ దైవజనుడు ఏ సంఘమును కాయుచున్నాడో లేదా ఏ మందను కాయుచున్నాడో ఆ మందను కూర్చున్నటువంటి జాగ్రత్త కలిగి ఉండాలి. ఆ మంద ఏ వైపునకు తప్పిపోకుండా క్రీస్తునకు అప్పగించేంత వరకు ఆ మంద పట్ల బాధ్యత నీది. ఒకవేళ ఆ మందలో ఏ గొర్రెైనా తప్పిపోతే తిరిగి దానిని సమకూర్చవలసినటువంటి బాధ్యత కాపరిది. ఏ గొర్రె ఏ విధముగా తప్పిపోయినా లేదా బలహీనముగా ఉన్నా లేదా అనారోగ్యము చేత ఉన్నా దానిని బాగు చేయవలసినటువంటి బాధ్యత కాపరిది. తప్పిపోతే వెదకవలసినటువంటి బాధ్యత కాపరిది. అందుకే యేసు ప్రభుల వారు జ్ఞాపకం చేస్తూ అన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెల కొరకు నేను ప్రాణము పెడతాను, నా గొర్రెలు నా స్వరము వింటాయి. ప్రియులారా, ఈ సమయాన పౌలు అన్నాడు, నేను మిమ్ములను క్రీస్తుకు అప్పగించాలి, అది నా ఆసక్తి. అందుకే ప్రియులారా, మనము కూడా దైవజనుడి పట్ల గౌరవము కలిగి దైవజనుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలకు విధేయులమై ముందుకు సాగితే దైవజనుడు మనలను ప్రభువుకు సమర్పిస్తాడు. దేవుడు అలాగున మనలను నడిపించును గాక.